మారుతి మురళీకృష్ణ గారు. నమస్తే గురుజీ. నేను హైదరాబాద్ అండి. నన్ను శ్రీవల్లి శ్యామ్ ఇంట్రడ్యూస్ చేశారు. నాకు కొద్దిగా షే ఎక్కువ, కానీ మీరెంత ఓపిక పొద్దున్న నుంచి వింటుంటే ఒకసారి నాకు కనిపిద్దామని వచ్చాను నేను. చాలా బాగుంది, సూపర్. పీస్ అనిపిస్తుంది, ఒక టైమింగ్ మెయింటైన్ చేయాలి అనేది అనిపిస్తుంది. తర్వాత బాడీ షేప్ అయింది, వెయిట్ 2 kgs తగ్గాను అంతే. నాకంటే మా వారిది చాలా చేంజ్ అనిపించింది. ఆయన గుడికి రాడు, గుడికి వెళ్దాం అన్నాడు. డైలీ గుడికి కూడా వెళ్తున్నాం ఇప్పుడు. ఆయన ఫ్లెక్సిబుల్ ఉంది, బాగుంది అంటున్నారు. నేను ఫీడ్బ్యాక్ అంటే మామూలుగా పెట్టేస్తే అయిపోతుంది అనుకున్నాను. మీరు వింటూ మేము చెప్పడం అనేది నేను మార్నింగ్ నుంచి గమనిస్తుంటే అసలు ఎంత ఓపిక అనేది కొన్ని నేర్చుకోవాలి అనేది తెలుస్తుంది. వినడం కూడా ఒక ఆర్ట్ కదా గురుజీ. వినాలంటే ఎంత కూర్చోవాలి, కాన్స్టెంట్ గా వినాలి. గ్రేట్ అసలు. కనెక్ట్ అయ్యాను గురుజీ. మీరు ఒకటి చెప్పారు, ముక్తి అంటే ఏదో పూజలు చేయడం అది కాదు, వదిలేయడం అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. ఫుడ్ వదిలేయడం వల్ల మనం చాలా మార్పు వస్తుంది అనేది నాకు తెలిసింది అనమాట. ఫుడ్ మానేసినందువల్ల ఇది ఆగిపోతుంది, ఇలానే అయిపోతుంది అనేది నాకేం అనిపించలేదు. అన్ని మామూలుగానే అయిపోతున్నాయి. ఫుడ్ అంటే ఫుడ్డే ఇది కాదు, తినడమే కాదు, అంటే మనకి ఏదైనా మైండ్ లో విషయాలు కానీ ఏమైనా వదిలేస్తే మనం కంఫర్ట్ ఉంటాం అనేది అర్థమైంది. ఫ్లెక్సిబిలిటీ ఉంది, టైర్డ్నెస్ ఏమీ లేదు. స్పిరిచువల్లీ చాలా సూపర్ సూపర్ ఉంది. కానీ చెప్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ మామూలుగా ఏంటంటే అనుకుంటాం పూజ అంటే మనం ఒక్కళ్ళే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని చేయాలనుకుంటాం. కాదు, ఒకళ్ళు సజెస్ట్ ఇట్లా ఇలా అంటే చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఇంకా బాగుంటుంది అనేది నాకు ఫస్ట్ టైం అనిపించింది అనమాట. మీరు ఇలా చేతులు ముందు పెట్టి ఫ్లెక్సిబుల్ అంటే ముందు పెట్టి దండం పెట్టేప్పుడు మీరు చెప్తారు చూడండి, మీ పాదాలకు దండం పెడుతున్నాను అని. అది ఇది ఒకరు చెప్తుంటే ఎంత ఫీలింగ్ ఉంటుంది అనేది ఫస్ట్ టైం ఫీల్ అయ్యా అనమాట. అంటే మనకి మనం పూజ చేస్తూ ఆహా పూలు పెడితే అట్లా కాదు, ఒకళ్ళు చెప్తూ ఉంటే కూడా మనం ఫాలో అవుతే ఎంత బాగుంటుంది అనేది ఫీల్ అయ్యాను. ఓకే, రైట్, ఓకే, థ్యాంక్ యూ.